హాయ్ అండి, వెల్కమ్ టు వీడియోకేస్ కిచెన్. ఈరోజు ఎంతో టేస్టీగా ఎంతో రుచికరమైన గుత్తి వంకాయ కూర తయారీ విధానం చూద్దామండి. ఇది టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. వంకాయ అంటే ఇష్టపడని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఇలా చేసి పెడితే ఎంతో ఇష్టంగా తింటారు. ఎంతో రుచిగా ఉంటుంది కూడా. చిన్నపిల్లలు కూడా ఇష్టపడతారండి ఈ గుత్తి వంకాయ కూర. తప్పకుండా ట్రై చేయండి. ఇది నోట్లో వేసుకుంటే వెన్నపూసలాగా కరిగిపోతుంది, అమృతంలాగా ఉంటుంది ఒక రకంగా చెప్పాలంటే. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. ఫ్రెష్గా ఉన్న వంకాయలు తీసుకుందాం. వంకాయలు తీసుకొని వాటర్ తీసుకొని అందులో రాళ్ళు ఉప్పు పసుపు వేసుకొని వంకాయకి 4 ఘాట్లు పెట్టుకుందామండి. ఇలా కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకొని ఇవి ఈ వాటర్లో వేసుకుందాం. మిగతా వంకాయలన్నీ కూడా ఇలానే కట్ చేసుకొని వాటర్లోకి వేసుకుందాం. ఇప్పుడు మసాలా ప్రిపరేషన్ కోసం ఒక గుప్పిడు ఫ్రై చేసుకున్న వేరుశెనగ గుళ్ళు, ఒక 2 టేబుల్ స్పూన్లు నువ్వులు ఫ్రై చేసి పెట్టుకుని, పచ్చి కొబ్బరి ముక్కలు ఒక గుప్పిడు, అల్లం ముక్కలు 1 ఇంచు అల్లం ముక్కలు కట్ చేసి పెట్టుకున్న ముక్కలు, వెల్లుల్లి రెమ్మలు ఒక 10, లవంగాలు 4, 1 ఇంచు చెక్క, కొంచెం అంతా కొత్తిమీర వేసి ఇది మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకుందాం ఈ విధంగా. ఇప్పుడు ఈ పేస్ట్ అంతా ఒక బౌల్లోకి వేసుకుందాం. ఈ బౌల్లో వేసుకొని ఇప్పుడు 2 టేబుల్ వరకు కారం వేసుకుందాం, 1/2 టీ స్పూను పసుపు వేసుకుందాం, 2 టేబుల్ వరకు కారం వేసుకుందాం, సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఇదంతా కలుపుకుందాం. ఈ విధంగా మొత్తం ఉప్పు కారాలన్నీ పట్టేలా మసాలాలోకి కలుపుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుందాం. ఈ ప్యాన్లో 2 టేబుల్ వరకు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఈ వంకాయల్ని ఇందులో వేసుకుందాం. ఇవి వేసి ఫ్రై చేసుకుందాం. చూడండి, ఇవన్నీ ఈ విధంగా ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకుందాం. ఒక ప్లేట్లోకి తీసుకొని కొంచెం చల్లారనిద్దాము. ఈ చల్లారిన తర్వాత ఇప్పుడు ముందుగా మనం కలుపుకున్నాం కదా ఈ పేస్ట్ అంతా ఇందులోకి పెట్టుకుందాం. ఈ వంకాయలలోకి చూడండి, ఈ విధంగా మిగతా వంకాయలన్నిటికీ కూడా ఇలానే పెట్టుకొని ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొక టేబుల్ వరకు ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు అందులో ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు, ఒక 2 ఎండుమిర్చి, ఆనియన్ ముక్కలు, 2 రెమ్మల కరివేపాకు వేసి ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఫ్రై చేసుకున్న తర్వాత మిగిలిన పేస్ట్ ఉంటుంది కదా, మసాలా పేస్ట్ని కూడా ఇందులో వేసుకొని ఫ్రై చేసుకుందాం. చూడండి, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వాటర్ వేసుకుందాం. ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఉప్పు కారాలు ఏమైనా తగ్గితే ఇక్కడే అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇవి బాగా ఉడుకుతున్నప్పుడు ఈ మసాలాలో ఈ వాటర్ అంతా ఉడుకుతున్నప్పుడు ఈ వంకాయలన్నీ ఇందులోకి వేసుకుందాం. చూడండి, అన్నీ ఈ విధంగా మొత్తం ఇలానే వేసుకుందాం. వంకాయలన్నీ ఇందులోకి వేసి ధనియా పౌడర్ 1 స్పూన్ వేసుకొని సిమ్లో పెట్టుకొని ఉడికించుకుందాం ఒక 5 మినిట్స్. చూడండి, ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు ఉడికించుకొని లాస్ట్గా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమేనండి. వేడివేడిగా గుత్తి వంకాయ కూర రెడీ అయిపోయినట్టే. నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.